ఫ్రెండ్స్ టు అమెరికా కదా. సో అలయన్స్ ఏదైతే అలయన్స్ ఉందో ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ని ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో either American bases or American bases ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాతో అసోసియేషన్ బిజినెస్ గా ఉన్న ఈ విధంగా ఉన్నారు వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది తప్ప నాట్ దట్ యూనో అమెరికాకు వచ్చే ఇమ్మీడియట్ ఇబ్బంది లేదు. ఓన్లీ తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఎవరైతే ప్రయాణం చేయాలనుకున్నారో వాళ్ళందరూ పాపం ఈ 20 గంటల్లో వెళ్తాం. మేము యూజువల్గా వాషింగ్టన్ డీసీ వెళ్ళాలంటే 20. ఇప్పుడు మేము వెళ్ళాలంటే మొన్నటి వరకు అయితే మేము అట్లా వెళ్ళాం. ఇది హాంకాంగ్ నుంచి కానీ జపాన్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి అట్లా వెళ్ళి కాలిఫోర్నియా మీదుగా మళ్ళీ ఈస్ట్ వైపు రావాల్సి వచ్చేది, విచ్ ఇస్ 40 to 50 hours అయ్యేది. మన ఒక ఫ్రెండ్ చెప్తుండే హైదరాబాద్ టు ముంబై టు బ్యాంకాక్ టు సియోల్ టు డాలస్ టు టాంపా, అరౌండ్ 50 hours. 20 hours నుంచి డబల్ ద టైం అవుతుంది. నాట్ ఓన్లీ సెవరల్ పీపుల్ ఈ టైంలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వచ్చిన వాళ్ళంతా ఈ మార్చిలో ఉన్న వాళ్ళంతా ఇంపాక్ట్ అయ్యి ఇక్కడ దొరికిపోయారు. సో ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్. సో దే ఆర్ బుకింగ్ అండ్ దే ఆర్ క్యాన్సలింగ్ ఆన్ ద సేమ్ డే. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది. ఒకసారి నేను మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేట్ ప్రెసిడెంట్ సుమా రవి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి గారు, ఇజ్రాయెల్ మీద కూడా చాలా గట్టిగా దెబ్బ పడుతోంది. దాంతోపాటు అక్కడ ఉన్న కీలకమైన మాన్యుమెంట్స్ మీద కూడా ఈరోజు దాడి జరిగిందనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. ఏంటి, ఇజ్రాయెల్ ఫెయిల్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే డేవిడ్ స్లింగ్ కావచ్చు, యారో కావచ్చు, ఇలాంటి అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. పేట్రియాట్ కూడా ఇచ్చింది, థార్ లాంటి అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టర్స్ ఇచ్చింది. అమెరికా అని పేరు వినిపిస్తోంది. బట్ ఎందుకు ఇంకా దాడి జరుగుతోంది? ఇజ్రాయెల్ ఎటువంటి చర్చ ఉంది రవి గారు? ఇజ్రాయెల్ ఎక్కడ ఫెయిల్ కాలేదండి. ఇది మామూలుగా మొదటి నుంచి ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా 95% మిసైల్స్ ని ఐరన్ డోమ్ సిస్టమ్ అడ్డుకొని పేల్చేది. ఇప్పుడు 90% సక్సెస్ రేట్ ఉంది. వాళ్ళు పెద్ద మొత్తంలో మిసైల్స్ ని పంపించినప్పుడు ఒక 5 to 10% అనేది మిస్ కావడం అది కామన్. కాబట్టి ఆ ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో మీరు చెప్తున్నారో ఆ 10% మిసైల్స్ ద్వారా జరుగుతున్న డ్యామేజ్ 90% ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది. సో ఈ 5-10% అది ఎప్పుడు ఉంటుంది. ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఇది జరుగుతున్నప్పుడు ఏమాత్రం చిన్న దెబ్బ కూడా తొలగకుండా వారం ఎలా కొనసాగుతుందండి? ఇది సహజం కదా. సో ఇప్పుడు యూరోప్ లో మన ఇది గల్ఫ్ లో కానీ ఇరాన్ లో కానీ జరుగుతున్న డ్యామేజ్ తో మీరు పోల్చుకుంటే ఇట్స్ నథింగ్. డ్యామేజ్ జరగట్లేదు చెప్పట్లేదు, ఇది ఓన్లీ 5 to 10%. ఇది ఆల్రెడీ ముందుగా ఊహించిందే, ఎప్పుడు జరిగేదే. డ్యామేజ్ కొంచెం ఎక్కువగా ఎందుకు కనిపిస్తుందంటే గతంలో హిజ్బుల్లా కానీ హమాస్ కానీ వీళ్ళ పంపేటటువంటి రాకెట్స్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ. అంటే సారీ ఫర్ ఇంటరప్షన్ రవి గారు, జెరూసలేంలో కూడా దాడి జరిగింది, జెరూసలేంలో కూడా దాడి చేశారు నిన్న అనేది చాలా గట్టిగా వినిపించింది. అంటే జెరూసలేం చెప్పండి. జెరూసలేంలో అంటే ఏదైతే వెస్టర్న్ వాల్ ఆల్ అక్సా ఉందో దానికి దూరంలో ఐ థింక్ 400 కిలోమీటర్ దూరంలో పడింది. అక్కడ దగ్గర పడలేదు, జస్ట్ పార్కింగ్ ప్లేస్ లాంటి డ్యామేజ్ జరిగింది. నేను అదే చెప్తున్నాను, జెరూసలేం జరిగినా, తెలుగులో జరిగినా, ఇంకో ప్లేస్ లో జరిగినా వాళ్ళు 100 మిసైల్స్ పంపించినప్పుడు దాంట్లో ఒక 5-10 మిస్ కావడం అనేది సహజం కదా. ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ వాళ్ళ 90 మిసైల్స్ పేల్చేస్తున్నప్పుడు 5-10 కామన్. ఇజ్రాయెల్ ఇరాన్ లో 100 మంది చనిపోతున్నప్పుడు ఇరాన్ లో ఒక 5 కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కదా డ్యామేజ్. కాబట్టి అంటే ఇప్పుడు ప్రపంచం ఎలా చూస్తుందంటే అసలు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ ద్వారా 100% అడ్డుకోవాలా, ఒకటి కూడా ఫెయిల్ కావద్దు. ఈ 5-10 కూడా ఎందుకు ఫెయిల్ అవుతుందని దృష్టి పెడుతున్నారు. బట్ 90% అడ్డుకుంటుందని దృష్టి ఎందుకు పెట్టట్లేదు? ఇంకోటి ఏంటంటే తక్కువ సంఖ్యలో మిసైల్స్ వచ్చినప్పుడు 100% అడ్డుకుంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పంచినప్పుడు ఆ 5-10% మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో పంపడానికి రీజన్ ఏంటంటే ఎంతో కొంత డ్యామేజ్ చేయాలా, మేము అడ్డుకున్నామని చెప్పాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తం ఒకేసారి పంపిస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి 10 పంపించారు అనుకోండి, 10 పేల్చేస్తారు. మరి 100 ఒకేసారి పంపించినప్పుడు దాంట్లో ఒక 5-10 మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. మేము కూడా ఇజ్రాయెల్ కొట్టగలుగుతున్నాము, ఎంతో కొంత డ్యామేజ్ చేయగలుగుతున్నాము అని ప్రపంచానికి చూపించడం కోసమే ఒకేసారి ఎట్ టైం పెద్ద మొత్తంలో వాళ్ళు మిసైల్స్ పంపిస్తున్నారు. బట్ ఈ దారి తీయడానికి కారణం అక్కడ బెంజమిన్ నెతన్యాహు తన పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మాత్రమే, తన పొలిటికల్ గెయినింగ్ కోసం మాత్రమే యుద్ధానికి వెళ్తున్నాడు. అంటే పొలిటికల్ గా తనకు కాస్త లోలో ఉన్న సిచ్యువేషన్, లేకపోతే కిందకి పడిపోతున్నాడు, గ్రాఫ్ పడిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి సిచ్యువేషన్స్, లాస్ట్ టైం గాజా విషయం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఇష్యూ కావచ్చు, మధ్యలో 12 రోజుల ఇరాన్ యుద్ధం కావచ్చు, నిజమా ఇదంతా? అది కొంతమంది అలా మాట్లాడుతున్నమాట వాస్తవం, కానీ అది నిజమని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా నెతన్యాహు పర్సనల్ ఇంట్రెస్ట్, తన పదవిని కాపాడుకోవడానికి పార్టీ కోసం అనుకుంటే కనుక ప్రతిపక్షాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయండి? ప్రతిపక్షాలు పార్ట్ ఆఫ్ ద డిసిషన్ లో ఉంటున్నాయి కదండి.
ప్రతి నిర్ణయంలో కూడా ప్రతిపక్షాలు కూడా భాగస్వామ్యులే. బహుశా దాన్ని తెలివైన వ్యూహం అనుకోవాలా నెతన్యాహుది? ఏంటండి నెతన్యాహు తెలివైన వ్యూహం అనుకోవాలి ఇక్కడ అప్పుడు? ఇక రాజకీయాలు అన్నప్పుడు ఉంటాయి కదండి ఇక్కడనే. ఓకే, ఇప్పుడు మన దేశం కూడా పాకిస్తాన్ తో నిర్ణయాలు తీసుకుంటే కొన్ని అనివార్య పరిస్థితులు ఇష్టం లేకుండా దేశం కోసం ప్రజల కోసం మన ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది కదా. పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయొచ్చు, కానీ దానికోసమే చేస్తున్నది తప్పు. ఇది ఇజ్రాయెల్ చేస్తున్నది, ఇది దీర్ఘకాలికంగా చేస్తున్నది, ఇలా కొత్తగా ఈ రోజు వచ్చింది కాదు. ఇజ్రాయెల్ లక్ష్యం ఒకటే, ఏదైతే హమాస్ కు హిజ్బుల్లాకు పెంచి పోషిస్తుంది ఇరాన్, ఆయుధాల పరంగా గానీ ఆర్థిక పరంగా గానీ. సో ఇంకోటి ఇప్పుడు అణ్వాయుధాలు తయారు చేస్తుంది, బాలిస్టిక్ మిసైల్ని తయారు చేస్తుంది. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి ఎప్పుడైనా ప్రమాదం ఉందంటే ఇరాన్ తోనే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు ఇంకా పెద్ద మొత్తంలో బాలిస్టిక్ మిసైల్ ఉత్పత్తి చేసిన, అణుబాంబులు తయారు చేసిన భవిష్యత్తులో మాకు ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని అడ్డుకోవడం ద్వారా అంటే ఈ రెండింటిని డ్యామేజ్ చేయడం ప్లస్ వాళ్ళని ఆర్థికంగా కూడా దెబ్బతీసినట్టయితే ఏదైతే ఇప్పుడు హిజ్బుల్లాకు హమాస్ కు వాళ్ళ సప్లై కూడా ఆగిపోతుంది కదా. అసలు తనను రక్షించుకోవడానికి తన ఆదాయ మార్గాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సపోర్ట్ తగ్గిపోతుంది కదా. అంటే దీర్ఘకాలికంగా ఈ రకంగా ప్లస్ ఇవిలా అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ లో మాత్రమే వెళ్తుంది అంటారు మీరైతే? కంటిన్యూ చేద్దాం. ఒకవేళ సెల్ఫ్ ప్రొటెక్షన్ వరకు అనుకుంటే ఈరోజు అంటే ఇజ్రాయెల్ తన ప్రజల్ని కాపాడుకోవడానికి ఈ గాజా విషయంలో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అడ్వాన్స్ పరిస్థితి ఇరాన్ కాస్త నార్మలైజ్ అవకాశం ఉంటుంది కదా, ఆ వ్యూహంలో వెళ్తుందనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. 100% అందుకోసమే ప్రజలు ప్రతిపక్షాలు అన్ని మద్దతు ఇస్తున్నాయి. అందుకోసమే ఇది కేవలం రాజకీయ వ్యూహం అయితే ప్రజలు వ్యతిరేకించాలి, ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించాలి కదా. ఇది ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రమేష్ గారు ఓకే, ఇప్పుడు వీళ్ళ వరకు అనుకుంటే ఓకే, కానీ ఈరోజు డియాగో గార్సియా మీద అటాక్ అనూహ్యమైన పరిణామం. వాళ్ళ మిజైల్ కెపాసిటీ మాకు డొమైన్లో ఉన్న అవైలబిలిటీ ప్రకారం సుమారు అనుకుంటా హైయెస్ట్ 2500 to 3000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది. బట్ 4000 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న డియాగో గార్సియాని ఎలా ఇరాన్ ఢీకొట్టగలిగింది? అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలని ఎస్టిమేట్ చేయడంలో ఇజ్రాయెల్ కూడా ఫెయిల్ అయ్యింది అనుకోలే. సారీ టు సే దిస్. ఎందుకంటే నేను మాట్లాడుతున్నానంటే ప్రపంచంలోనే మేట్ ఇంటెలిజెన్స్గా మాట్లాడుకుంటే సిఐఏ కన్నా మాట్లాడుకుంటే మొసాద్ అనే పేరు వినిపిస్తుంది. బట్ ఈరోజు ఫెయిల్ అయ్యాయా? అంత లాంగ్ రేంజ్ మిసైల్ అనేది ప్రపంచం షాక్ అయింది ఈరోజు మార్నింగ్. మొసాద్ ఫెయిల్ అవ్వలేదు, సిఐఏ ఫెయిల్ అవ్వలేదు. దే నో దట్ ఇరాన్ హ్యాస్ దట్ క్యాపబిలిటీ, దట్స్ వై దే హ్యావ్ హిట్ రైట్ ఇన్ ద మిడిల్. ఓకే, 28 ఫిబ్రవరిన ఎందుకు లిక్విడేట్ చేశారు, ఎందుకు అంటే చంపేశారు అయతుల్లా ఖొమైనీని అంటే దే నో ద స్టాక్ ఫైల్స్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ బయటికి కనబడుతున్న ప్లేయర్. ఇందాక మన విసు సార్ ఒక మంచి మాట చెప్పారు, ద వార్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్గా చెప్పాలంటే అమెరికాకు వచ్చేది కాదు, ఇజ్రాయెల్ యొక్క థ్రెట్స్ని మనం కాపాడుకోవడానికి, ఇజ్రాయెల్ తను కాపాడుకోవడానికి ఇరాన్ నుంచి వచ్చే దాంట్లో అది ఇంపార్టెంట్. ఇది ఇరాన్ని లిక్విడేట్ చేయటం, న్యూక్లియర్ చేయటం. దానికి సంబంధించి ఇజ్రాయెల్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు ఇరాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్ డిస్టెన్స్. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, ఇరాన్ వెనుక రష్యా, చైనా, నార్త్ కొరియాతో పాటుగా హౌతీస్, హమాస్, హిజ్బుల్లా 4+3 7 ప్లేయర్స్ ఇరాన్ వెనక ఉన్నాయి. ఇరాన్ వెనక ఉన్న ఈ 7 ప్లేయర్స్లో అతి ఇంపార్టెంట్ ప్లేయర్ చైనా, రష్యా. వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ క్యాపబిలిటీస్ని ఆబ్వియస్లీ వితౌట్ ఎనీ డౌట్ ఇరాన్ హ్యాస్ గాట్. 2025 సెప్టెంబర్లో షాంఘై